నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ర్యాగింగ్ వివాదం చెలరేగింది. ర్యాగింగ్ పేరుతో సెకండ్ ఇయర్ విద్యార్థులను థర్డ్ ఇయర్ విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జూనియర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కూడా సీనియర్లు ర్యాగింగ్ చేయబోతే జూనియర్లు ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా కొడితే మీకు తిరిగి కొట్టడానికి వస్తారా? నేనైతే ఆ వీడియోలో ఉన్న బలవంతం చేసి నేను ఎవరు కొట్టమని పెట్టేసారు. మా వాళ్ళు బలవంతం పెట్టి చేసేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఇదంతా ఆ గ్యాప్లో మమ్మల్ని అందరినీ పంపించారు సార్. గొడవ సార్లు మాకు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద పూర్తిగా విచారించాము. ఏదో ర్యాగింగ్ అది అని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశాము. సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి. దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఇంటర్నల్ గా అదే ర్యాగింగ్ కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు, కానీ ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య యూస్టిక్స్ పెరిగిపోయినాయి. ఈ ఫ్రెషర్స్ డే చేయడం గురించి ఒకరికొకరు మాట అనుకుని దాంట్లో తోసుకోవడం జరిగింది. అంటే మరీ మేజర్ గా కర్రలిచ్చో లేకపోతే ఇచ్చి కొట్టుకోవడం కాకుండా ఒకరొకరు చేతులతో వేసుకున్నారు. ఆ సమయంలో చేతిగోలు తగిలినాయి అండ్ దాని మీద కూడా చర్య తీసుకున్నాం. ఏలూరులో విద్యార్థుల మధ్య ఘర్షణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. లక్ష్మీదుర్గం మనం చూస్తున్నాము. ఏలూరు మెడికల్ కాలేజీలో అయితే గత కొంతకాలంగా ర్యాగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా థర్డ్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు వెలుస్తున్నట్లుగా సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ అధికారులు కూడా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫిర్యాదు చేస్తారు, కానీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇదంతా కామన్ గా జరిగిన వ్యవహారము. ఎందుకంటే మేము కూడా గతంలో చదువుకునేప్పుడు మమ్మల్ని కూడా ర్యాగింగ్ చేస్తే ఇదంతా సరదాగా తీసుకోవాలని చెప్పి అధికారులు సెకండ్ ఇయర్ స్టూడెంట్ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అయితే గత కొంతకాలంగా ర్యాగింగ్ వ్యవహారం అయితే ఏదైనా మెడికల్ కాలేజీలో సాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి మళ్ళీ సెకండ్ ఇయర్ విద్యార్థులను థర్డ్ ఇయర్ విద్యార్థులు వేధించడానికి ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఒకసారి సెకండ్ ఇయర్ విద్యార్థులు వాళ్ళకి ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య అయితే తీవ్రస్థాయిలో వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. దాదాపు అరగంట సేపు జరిగినట్లు మనకి సమాచారం. రాత్రి 11 గంటల ప్రాంతంలోని ఈ ర్యాగింగ్ సంబంధించి వివాదం చోటు చేసినట్లు మనకి తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు అయితే అక్కడ చేరుతున్నారు. ఇరు వర్గాలకు నచ్చి చెప్పారు. అంతేకాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం మళ్ళీ పోలీసులు అధికారులు అయితే అక్కడ వెళ్ళి విచారణ చేశారు. ఈ విచారణ చేసిన సమయంలోనే కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. ప్రధానంగా ఫ్రెషర్స్ డే ఏ విధంగా చేయాలనే దానిపైన సెకండ్ ఇయర్ విద్యార్థులకు అదేవిధంగా థర్డ్ ఇయర్ విద్యార్థులకు మధ్య కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. దానివల్ల వీళ్ళ మధ్య ఘర్షణ జరిగిందని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ర్యాగింగ్ ఎక్కడ జరగలేదని చెప్పేసి మాత్రం వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రం ర్యాగింగ్ చేస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని థర్డ్ ఇయర్ విద్యార్థులతో మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా అధికారులు తీరుపై కూడా కొంత ఆందోళన అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ర్యాగింగ్ సంబంధించి అయితే పోలీసు అధికారులు కేసు అయితే నమోదు చేయలేదు, కానీ విద్యార్థులకి అయితే కౌన్సిలింగ్ అయితే చేశారు. ఇంక ఎటువంటి ఘర్షణ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాంబాబు.